కానీ దేవదాసుని ఎందుకు తీసుకురావాలి? అందులో పాత దేవదాసు చూడ్డానికొచ్చాను అని ఆవిడ ఆ ఆ టాపిక్ ఎందుకు తీసుకురావాలి ప్రత్యేకంగా. ప్రత్యేకంగా? హ్మ్. అంటే ఆవిడకి కావాలనే చేసిందిది. హ్మ్. కాబట్టి నేను చాలా హర్ట్ అయ్యాను. తర్వాత గుమ్మడి గారు యూనియన్ ప్రెసిడెంట్. ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్. హ్మ్. అప్పుడు గుమ్మడి గారి చేత చెప్పి, సో, దీన్ని డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి అని హ్మ్. లెటర్ రాసి సంజయ్ ఇవ్వమని పంపించారు. హ్మ్. ఆ లెటర్ తీసుకుందావిడ. వాణిశ్రీ గారు. వాణిశ్రీ గారు తీసుకున్నది. హ్మ్. వాణిశ్రీ గారు తీసుకొని, నేను అలవోకగా చెప్పానిది. హ్మ్. అంతేగాని నేను సంజయ్‌షి ఇవ్వాల్సినటువంటి ఇది ఏం లేదు. అది ఇదని ఆవిడ అనడం జరిగింది. అబ్బా! సో, విజయ నిర్మల గారు తక్కువదా? అప్పటికే మంచి డైరెక్టర్‌గా పేరుంది ఆవిడకి. అవును. మంచి ఆర్టిస్ట్‌గా పేరుంది. తర్వాత వాణిశ్రీ అప్పటికి ఓ ఓ ఒక దశాబ్దం పైన ఎళ్తా ఉంది అవును. హీరోయిన్‌గా. అవును. అదే సో, 2 ఇద్దరు వీళ్ళు గూడా ఇద్దరు పెద్ద లెజెండ్సే. అవును. ఇద్దరు బిగుసుకున్నారు. అప్పుడు జగ్గయ్య గారొచ్చి హ్మ్. వాళ్ళిద్దరిని సర్దుబాటు చేసి, ఆ ప్రాబ్లమ్ సద్దుమణిగేలాగా ఆయన టేకప్ చేసి, ఆ ప్రాబ్లమ్‌ని వారించాడాయన జగ్గయ్య గారు. ఆ సమయానికి. వారించారు. హ్మ్. అయితే సద్దుమణిగిపోయింది. హ్మ్. సద్దుమణిగిపోయినా సరే, లోపల లోపల ఉంటుంది గదా! హ్మ్. నా దేవదాసుని కించపరిచేటట్టు మాట్లాడిందని ఈవిడకుంటది. హ్మ్. ఆవిడకేంటంటే నేను ఇంత హీరోయిన్‌ని నేను ఏదో అన్నాను అన్నంత మాత్రాన దాని మీద ఇంత యాక్షన్ తీసుకోవాలా? హ్మ్. ఆర్టిస్ట్స్ యూనియన్ నుంచి నాకు లెటర్ పంపించాలా? హ్మ్. అని ఆవిడ. తర్వాత కృష్ణ గారితో చెప్పింది విజయ నిర్మల గారు. మీరు ఆవిడతో యాక్ట్ చేయటానికి వీల్లేదని. హ్మ్. సో, కృష్ణ గారు భార్య మాట విని ఆవిడతో గూడా యాక్ట్ చేయలేదు. హ్మ్. తర్వాత కృష్ణ గారికి, వాణిశ్రీ గారికి కలిసిన సినిమాలే లేవు. అక్కడి నుంచా? అక్కడి నుంచి సినిమాలు లేవు. అబ్బా! సినిమాలు యాక్ట్ చేయలా. హ్మ్. అది జయప్రదకి ఒక మంచి ఛాన్స్. జయప్రద నంబర్ ఆఫ్ సినిమాలు యాక్ట్ చేసింది. హ్మ్.